రీసెంట్‌గా ఒక వరుసన సూపర్ సక్సెస్‌లో ఉన్న ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్ పడి రేపు రిలీజ్ అనంగా అయిపోయింది. అలాంటి సిట్యుయేషన్ నిర్మాతలు ఫేస్ చేస్తున్నారు. సో, అలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రొడ్యూసర్ డిసిప్లిన్ కావాలి, హ్మ్. బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలి. హ్మ్. ఏం చేస్తున్నా అంటే వాళ్ళ చేతుల్లో లేదు. ఉన్నా కూడా ఏదో ఫ్యాక్టరీ లాగా రన్ అవుతుంది. హ్మ్. రన్ చేస్తూ చేసిన ఇష్యూ. బట్ ఒక పిక్చర్కి ఒక యూనిట్గా తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడున్న పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ రన్నింగ్‌లో ఉన్నంత వరకే ఆ ప్రొడక్షన్ హౌస్‌లండి. వన్స్ రన్నింగ్ ఆగితే అవి గాలి బుడగల్లాగా పేలిపోయే ప్రమాదం ఉందనేది చాలామంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీని క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న మాట. అయ్యే సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ. హ్మ్. ఎవరికి ఉండే సాధక బాధకాలు అవి ఉంటాయి. హ్మ్. ఈ వాళ్ళు ఒక వ్యవస్థ నడుపుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేసేటప్పుడు ఒక దాంట్లో రావచ్చు, ఒక దాంట్లో పోవచ్చు. హ్మ్. అన్నీ వస్తాయని లేదు కదా, ఇది వ్యాపారం. సక్సెస్ పర్సెంటేజే మనం 5-6% కదండి ఉంది. అంటే డిఫరెంట్ రెవెన్యూస్ ఉన్నాయి. రేపు ఓటీటీ తగ్గితే ఏంటి అనే క్వశ్చన్ వేసుకొని ఇప్పుడు అదే కదా సార్. ఇప్పుడు దానివల్లనే కదా ఈ అన్‌సర్టెనిటీ అనేది వచ్చిందంటే రీజన్ అదే కదా. ఇంతకుముందు ఓటీటీ వాళ్ళు డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని అటు ఆర్టిస్టులు దగ్గర నుంచి అందరూ రేట్లు పెంచారు. టెక్నీషియన్స్, ఆర్టిస్టులు. ఇప్పుడు వాళ్ళు తక్కువ ఇస్తున్నారు. మరి వీళ్ళు తగ్గించుకుంటున్నారా? తగ్గించుకోవట్లేదుగా. చూడలేదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, వాళ్ళు ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ని కొన్నాడు అంటే ప్రొడక్షన్ హౌస్. దే విల్ గెట్ డిఫరెంట్ వర్షన్లో వస్తాడు, డిఫరెంట్ బిజినెస్ ప్లాన్లో. ఇప్పుడున్న బిజినెస్ ప్లాన్ కన్నా మారుతాయి. అట్లానే అమెజాన్ వాళ్ళు స్టూడియో కొన్నాడు, ఎంజిఎం. కొన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌసెస్ కొంటున్నారో డిఫరెంట్ బిజినెస్ ప్లాన్లో ఉంటాయి వాళ్ళకి. వేరే వేరే స్ట్రాటజీస్తో వస్తారు వాళ్ళు ముందుకే. మన స్ట్రాటజీ మనం ఇక్కడ పెట్టుకోవాలి కానీ ఇప్పుడు ఒకవేళ ఓటీటీ రాకపోతే వాట్ ఈస్ దట్, ఎట్లా మనం చేసుకోవాలి? ఓటీటీ వస్తుందని చేయకూడదు. 100% బిజినెస్ అనేది అలాగే కీడించి మేలించాలి జనరల్గా. మనకి ఇప్పుడు అడిషనల్ రెవెన్యూ ఏంటి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో వెళ్తున్నాయి డబ్బింగ్, అది కన్సాలిడేట్ చేసుకోవాలి. అన్ని పిక్చర్లు వెళ్ళవు అన్ని లాంగ్వేజ్కి. పాన్ ఇండియా అనేది నువ్వు స్టార్ అనేది కాదు, ఇట్ ఈస్ అ సబ్జెక్ట్. పాన్ వరల్డ్ పాన్ ఇండియాను ఏ మాట అయినాను ఇంకో భాషలోకి వెళ్ళాలంటే సబ్జెక్ట్. అవును.